ఓం నమ శివాయ. పార్వతీ హృదయ వల్లభ గంగాధర పాదాలకు శరణు తండ్రి శరణు. శరణన్న వారిని కరుణించేటటువంటి ఓ ఈశ్వరుడా, సర్వ సృష్టికర్త అయినటువంటి ఓ పరమేశ్వర, సర్వము నీవే, సర్వాంతర్యామి నీవే, సర్వస్వము నీవే, జ్ఞానం కూడా మీరే. మీరు కానిది ఏదీ లేదు ఈ సృష్టిలో. సర్వము నిండి ఉన్నవారు మీరే. ఈశ్వర, మీ అనుగ్రహం మా అందరి భారతీయుల మీద సమానంగా ఉండాలి. భారతీయులు సుఖశాంతులతో వర్ధిల్లాలి. ఎవరైతే మిమ్మల్ని ఆరాధిస్తుంటారో, పూజిస్తుంటారో, మిమ్మల్ని సేవిస్తుంటారో, మీ యొక్క ఆత్మలింగాన్ని తమ ఆత్మంలో పెట్టుకొని ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళందరినీ కూడా కరుణించు. సత్యనిష్ఠుడు ప్రార్థన ముగియగానే ఇప్పుడు తేజస్విని, వసుంధర, నర్మద ముగ్గురు పైకి లేచారు. గురువుగారు, మేము మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాం అని అన్నారు. అడగండి అమ్మా. అడగాలని లేచి మనం అడగడానికి భయం దేనికి? కానీ గురువుగారు, ధర్మం ఏం చెప్తుంది? అనుమతి తీసుకొని అడగాలి. మన ఆచార సాంప్రదాయాల్లో పెద్దలను వరం అడిగేటప్పుడు, ఏదైనా కోరికలు కోరేటప్పుడు ముందు మాట తీసుకొని తర్వాత కోరికలు చెప్తారు. రాగానే కోరికలు చెప్పారు ఎవరు. కానీ ఇప్పుడు ఈ కాలంలో ఎలా ఉందో మనకు తెలియదు. ఎందుకంటే కోరికలు వరుసపెట్టి భగవంతుడి దగ్గర అడిగేస్తూ ఉంటాం. నా కోరిక ఈ కోరిక తీర్చు, నాకు ఆ కోరిక తీర్చు. ఏ కోరిక తీర్చాలి? ధర్మబద్ధమైన కోరిక, అధర్మబద్ధమైన కోరిక, అసంబద్ధమైనటువంటి కోరిక, అసందర్భమైనటువంటి కోరిక, ఏది అర్థం కాదు ఆ కోరికలు. కానీ ఏదో కోరేయాల. మనకు అన్ని కావాల్సిన అన్ని దేవుడు నిలబడుకొని ఏకరువు పెట్టేవాళ్ళ. ఈ కోరిక ఆ కోరిక అన్ని కోరికలు తినన్నాడు. తల్లి, దైవం ఈశ్వరుడైనా, విష్ణువు అయినా, బ్రహ్మ అయినా, ఏ దేవత అయినా అందరూ కూడా భక్తికి మాత్రమే వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు. భక్తులకు వాళ్ళు ఏం చేయాలంటే అది చేస్తారు. భక్తుల హృదయంలో ఏముందో వాళ్ళకి తెలుసు. భక్తులకు కూడా తెలుసు తమ కొలిచేటటువంటి దేవుడు మన యొక్క యోగక్షేమాలు వహిస్తాడు అని. కనుక ఈ ఇద్దరికి, గురు శిష్యులిద్దరికి కూడా తెలుసు. అందుకని వాళ్ళు ఏ కోరికలు కోరరు. భక్తులు అనేవాళ్ళు కోరికలే ఉండవు. భగవంతుని తృప్తిపరచడమే భక్తుల యొక్క ప్రథమ కర్తవ్యం. అదే చేస్తారు. ఏ భక్తుడైనా సరే భగవంతునికి తృప్తికరమైంది, ప్రీతికరమైంది, ఆనందకరమైంది, ఆయన ఆనందించేటటువంటిది, ఆయన సంతోషించి పరమానందం చెంది పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఆయన తెలుసుకోవడానికి మనం ప్రయత్నిస్తాం. ఆ ప్రయత్నంలో ఆయన్ని ఇలా మనలో గుణాలన్నీ బయటపెట్టాలి. పవిత్రత. ఎవరైతే పవిత్రంగా ఒక చిన్న పాట పాడతారో, కీర్తన ఉంటుందో, స్తుతి ఉంటుందో, స్తోత్రం ఉంటుందో, శ్లోకం ఉంటుందో, ఏదైనా సరే పరమాత్మని స్తుతించి మనం ఆయన కీర్తనలకు లొంగిపోతారు. కీర్తనలకు ఆయన మైమరిచిపోయి వచ్చి ఏమైనా చేసేస్తారు భక్తుడికి. స్వయంగా ఆయనే కూడా కూర్చుంటాడు ఇట్లా వచ్చేసి. అదే మన త్యాగరాజు కానీ, త్యాగ బ్రహ్మ కానీ, అనేక మంది ఇతర రాష్ట్రాల్లో కూడా అనేక మంది భక్తులు కీర్తనలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, వాళ్ళ గానాలు ఉన్నాయి. అది తల్లి. ఇప్పుడు చెప్పండి మీ యొక్క సందేహం ఏదో. నేను ఒప్పుకున్నాను, మీరు అడిగి చెప్తానని. గురువుగారు, శ్రీకృష్ణ పరమాత్మ తాను భూమి మీద శ్రీకృష్ణ పరమాత్మగా జన్మిస్తానని శ్రీ మహావిష్ణువు చెప్పారు. అలా చెప్పినప్పుడు భూమాత సంతోషించింది. ఆమె గోవు రూపంలో వెళ్ళింది, సంతోషించింది. ఎందుకంటే భూమాత పరమాత్ముని యొక్క రెండో అర్ధాంగి. మొదటి ఆమె శ్రీదేవి, రెండో ఆమె భూదేవి. ఈమె అడగడంతో భగవంతుడు కాదంటాడా? అందులో దుష్ట శిక్షణ పెరిగి చేయాలంటే ఆయనకు వెంటనే మహా ఆనందం. ఎందుకు? దుర్మార్గుల్ని నశింపజేయకపోతే
సృష్టిలో ఉండే మానవులంతా పాపం బాధించబడతారు, పీడించబడతారు, అందరూ అనేక విధాలు కష్టపడుతూ ఉంటారు. ఇది కాదు కదా ఆయన కోరుకున్నది. సృష్టించిన సృష్టి ఎలా ఉండాలి? ఆనందంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, తృప్తిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సర్వ సుఖాలు కలిగి ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి అన్నీ కూడా. కనుక అధర్మం పెరిగినప్పుడు అనేక మంది అధర్మ రీతుల్లో అనేక అధర్మ కార్యాలు చేస్తూ ఉంటారు. సత్కర్మలు చేసే వాళ్ళ సంఖ్య రాను రాను తగ్గిపోతూ వస్తుంది. ఎందుకు? సత్కర్మలు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎన్ని చేసినా ప్రయోజనం లేదు. దుర్మార్గులు చెలరేగిపోయి పీడిస్తూనే ఉన్నారు. మరి మంచి పని చేస్తే దేవుడు రక్షించాలనేటువంటి ఆశ, ఆశయం, బాధ వాళ్ళ లోపల మిగిలి ఉంటుంది. మరి దేవుడు ఎందుకు రాలేదు, ఇంకా ఎందుకు దుష్టులు సృష్టించలేదు అనేటువంటి ఆలోచనలు కూడా వాళ్ళలో ఉంటాయి. కొంతకాలానికి వాళ్ళు ఏం చేస్తారు? మన కష్టం, మన గోడు భగవంతుడి గట్టిగా లేడు కనుక మనం కూడా మారిపోతాము అని వాళ్ళ మనసులో వాళ్ళే కొద్ది కొద్దిగా మారుతారు. కొంతమంది దైవం ఏమో మన మీద కోపం వచ్చిందో ఆగ్రహించిందో అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది మాత్రం ఖచ్చితంగా భగవంతుడు దుష్ట శిక్షణ చేస్తాడు ఎప్పటికైనా అని అనుకునే వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు అతి విశ్వాసపరులు. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళు అతి శాంతపరులు, సహనపరులు. సహోంసి సహమయి దేహి, ధర్మోంసి ధర్మమయి దేహి, జ్ఞానోంసి జ్ఞానమయి దేహి. కనుక ఆయన సంపూర్ణ సహనం ఉండే కలవాడు. ఆ సహనం మనకు లేకపోతే ఆయన ఎట్లా? సహనం ఉండేవాళ్ళని గుర్తిస్తాడు ఆయన. కనుక వాళ్ళు సహనం వహించి చూస్తూ ఉంటారు. అలాగా ఇప్పుడు నువ్వు అడిగింది ఏంటబ్బా? శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ పరమాత్మగా జన్మించేటప్పుడు ప్రకృతి సంతోషించింది అని అన్నావు. అంటే దాని అర్థం నాకు అర్థమైంది. ఏంటది? అలాంటప్పుడు భూమాత ఎలాంటి పరివర్తన చెందింది? మనకు పురాణాల్లో అన్నింటిలో చూస్తూ ఉంటాం, అనేక కూడా వింటూ ఉంటాం. దుర్మార్గులు జన్మించేటప్పుడు వాతావరణం మారిపోతుంది, భీకరంగా అయిపోతుంది. గాలులు ప్రజలు అంతా కూడా విలువలాడేలాగా చేస్తుంది. మెరుపులు, ఉరుములు, సముద్రాలు, కెరటాలు ఎగిసిపడ్డం. ఎందుకు? ప్రకృతి ప్రకోపం. దుర్మార్గులు జన్మిస్తున్నారంటే దుర్యోధనుడు జన్మించేటప్పుడు నక్కలు ఈల వేయడం, ఇవి అనేక రకాలైనటువంటి భయకంపితమైనటువంటి ప్రకృతి స్వరూపం కనబడింది. ఎవరైనా కూడా దుర్మార్గులు జన్మిస్తున్నారు అంటే ప్రకృతికి ముందు తెలిసిపోతుంది. ఎందుకంటే ప్రకృతి తల్లి తన కడుపులో ఇలాంటి బిడ్డలు పుట్టబోతున్నారు అంటే ఏ తల్లి అయినా బాధపడుతుంది కదా. ఆ బాధ మనకు దృశ్య రూపంలో కనబడుతుంది. మరి ధర్మ సంరక్షకుడు సాక్షాత్తు పరమాత్మ శ్రీ మహావిష్ణువే వస్తున్నాడంటే అప్పుడు ఎలా ఉంటుంది ప్రకృతి అంటున్నాను. అప్పుడు ఎలా ఉంటుందంటే ప్రజలందరికీ చల్లని గాలులు వీస్తూ ఉంటుంది. నదులన్నీ నిండుగా జలపాతాలు ప్రవహిస్తూనే ఉంటాయి. నది జలాలు, గంగా నది, యమునా నది, కావేరి, గోదావరి, కృష్ణ, అనేక నదులు ఉన్నాయి భారతదేశంలో. అవన్నీ కూడా చాలా సంతృప్తి ఆనందంతో నృత్యం చేస్తున్నట్టు గలగలలా ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడికి వెళ్ళామంటే ఆ సమయంలో వెళ్ళారంటే వాళ్ళు ఆ ఆనందము, అవి చేసే కెరటాల యొక్క శబ్ద తరంగాలు సంగీతంలాగా ఉంటాయి. ఇది మనం గమనించాల్సిన విషయం. ప్రకృతిలో ఒక అద్భుతమైన మార్పు వస్తుంది. ఎందుకు? ఒక పుణ్యపురుషుడు జన్మించబోతున్నాడు, పరమాత్మే జన్మించబోతున్నాడు. మామూలు పుణ్యపురుషులు కాదు ఆయన. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు జన్మిస్తున్నాడంటే ఇంకా ప్రకృతి ఎలా పరిణిస్తుంది? పర్వతాలన్నీ కూడా ఆనందంతో పరవశించి నృత్యాలు చేస్తాయి. అంటే తన మీద ఉన్న చెట్లను పెంచి అనేక ఫలాలు, ఎందుకు? పరమాత్మ వస్తే ఆయన తమ ఫలాలు అందించాలని అవి. అదేవిధంగా నదీ జలాలు ఆ పరమాత్మకు మానవ రూపం ధరించగా తాము సంతృప్తిపరచాలని నదీ జలాలు, ప్రకృతి యొక్క శోభ, చెట్లలో పూచే పువ్వులు, ఒకటేమిటి ప్రకృతిలో ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా పరవశించి మైమరచి ఆయనకు స్వాగతం పలికేలాగా ఉంటాయి. పరమాత్ముడు అడుగు పెడుతున్నాడంటే ఆయన్ని రావడానికి ఇవన్నీ అంత ఉత్సాహం చూపిస్తాయి. అంతేకాదు తల్లి, గోవులన్నీ కూడా ఆనందంతో అంబా నరుస్తాయి. ఎందుకు? పరమాత్ముడు వస్తున్నాడు, తమతో ఉంటాడు, ఎదుకులంలో ఉంటాడు, వాటికి తెలుసు. ఎందుకు? భూమాత గోరు రూపంలో వెళ్ళింది కనుక. ఎదుకులంలో వాళ్ళకి తెలియని ఉత్సాహం, ఆనందం, అంతవరకు ఉన్న బాధ అంత పోయింది వాళ్ళకి.
సత్పురుషులు, యోగులు, ఋషులు, మునులు వీళ్ళందరూ కూడా పరమానంద భరితులయ్యి ఏదో ఒక దివ్యత్వం తమలో ప్రవేశించబోతుంది అనేటువంటి ఆనందాన్ని పరిపూర్ణంగా అనుభవించడానికి సిద్ధమై ఉంటారు. అందుకు ఎటువంటి దుష్ట కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళు భరిస్తారు, సహనం వహిస్తారు. కానీ మీరేం చేస్తారో చేయండి. నా జాటితో కొడతారా, కుర్రలతో కొడతారా, వాతలు పెడతారా, కళ్ళు పీకేస్తారా, మీ ఇష్టం. చేతులు కళ్ళు తీసేస్తారా, మీ ఇష్టం. ఏమన్నా చేసుకోండి. కానీ ఆ వచ్చేవాడు నేను ముక్కలు ముక్కలుగా ఎక్కడికక్కడ చీల్చి పారేస్తాడు అనేటువంటి ధైర్యంతో ఋషులు, మునులందరూ కూడా ఆనందిస్తారు. తపస్వికులు పరమానందం చెందుతారు. ఇదమ్మా ప్రకృతి అనేది ఒక పుణ్యపురుషుడు, ఒక పరమాత్మ స్వరూపుడు. ఏ పుణ్యపురుషులైనా జననం జరుగుతుంది అంటే ప్రకృతి చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఆనందంతో ఉంటుంది తల్లి. ఎందుకు? ప్రకృతి అంటే ఎవరు? భూమాత. భూమాత అంటే ఎవరు? పరమాత్మనికి శ్రీ మహావిష్ణువుకి భార్య, సతీమణి. అందుకని తన భర్త మళ్ళీ ఇక్కడికి వచ్చి తనతో ఉంటాడు అంటే, భూమి మీద అడుగు పెడతాడంటే ఏ యొక్క స్త్రీ ఆనందించదు? కనుక ఇదమ్మా పరిస్థితి. మీరు అడిగింది చక్కగా అడిగారు. నాకు తెలిసినంతవరకు 4 మాటలు చెప్పాను. ఇంకా జ్ఞానులు ఇంకా అనేక వర్ణనలు చేస్తారు, అనేక విధాలుగా స్తుతిస్తూ ఉంటారు, కీర్తనలు పాడుతారు. ఆయన రావడానికి ముందు అందరూ స్వాగతం పలకడానికి అనేక విధాలకు సిద్ధమై ఉంటారు అని సత్యవతి చెప్పగానే ఈ యొక్క ముగ్గురు వసుంధర, మందాకిని, తేజస్విని కూడా నమస్కారం పెట్టి కూర్చున్నారు. మనం కూడా శ్రీకృష్ణ పరమాత్మకు ఆపద బాంధవ అనాథ రక్షక ఓం నమో వెంకటేశాయ నమః. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. వెంకటాద్రి సంస్థానం అంటే కలియుగ వైకుంఠం లాంటిది. ఇక ఈ కలియుగంలో మనకు ఇంక లేదు, ఎందుకంటే కలియుగంలో ఆయన అవతార పురుషుడు కనుక. ఇప్పుడు మనందరం ఉన్నవారందరూ కూడా ధరించి ఆనందించాలి. ఇప్పుడు తప్పితే మానవ జన్మ ఉద్ధరించబడేది భగవంతుని పాదాల చెంతకు చేరినప్పుడు మాత్రం అందరూ గ్రహించాలి. ఏ భగవంతుడైనా సరే, ఏ ఆలయంలో అయినా సరే పవిత్రంగా వెళ్ళండి, పవిత్రంగా మొక్కండి, పవిత్రత మనసులో పెట్టుకోండి. అపవిత్రులమై స్నానం, శుచి అనేది కాదు ముఖ్యం. ఆత్మ పరిశుభ్రం కావాలి, మన మనసులో ఆలోచనలు పవిత్రంగా ఉండాలి. ఆ పవిత్ర చెడగొట్టుకొని వెళితే ఆయన మనది చర్యకు ప్రతిచర్య. ఆయన ధర్మాన్ని ఏర్పరిచారు, ఒక నీతి నిజాయితీని ఏర్పరిచారు, అనేక గుణాలు చెప్పారు. ఆయనకుండే గుణాలన్నీ ఆప్తులు మనకు చెప్పారు. అవన్నీ ఆచరించుకుంటా మనం వెళ్ళి ఆయనకి మొక్కితే ఆయన ఒప్పుకుంటారా? మన బిడ్డలు మన ముందర మనం జ్ఞానం చెప్పి నేర్పించే వాళ్ళందరూ తెలుసుకున్న వాళ్ళు అనేక తప్పులు చేస్తూ ఉంటే తల్లిదండ్రులు బాధపడతారా? బాధపడరా? ఖచ్చితంగా బాధపడతారు. పరమాత్మ కూడా అంతే. కనుక ఆయన అమాయకులు ఎవరో, అజ్ఞానులు ఎవరో, జ్ఞానులు ఎవరో, పవిత్రులు ఎవరో, పరిశుద్ధాత్మలు ఎవరో అని ఆ ప్రభువు, ఆ ఈశ్వరుడు ఆయనకు తెలుసు. సర్వలోకాలకు ప్రభువు అయినటువంటి ఆ పరమేశ్వరుడు అవతారాలు ధరించడం శ్రీమన్నారాయణుడుగా ఇది ఆనందకరం అని సత్యనిష్ఠుడు శిశువులకు తెలియజేసి ఓం సర్వే జనా సుఖినో భవంతు. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఇంకంతకంటే వేరే మాట మనకు పలకడానికి గొప్పదిగా ఏదీ లేదు.